Hi friends, this is SSC CHCL explanation paper number 41638. Quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. Find the value of 216 power 2/3 plus 36 power minus 1/2 గురించి అడుగుతున్నాడు. 216 ని మనం ఏమని రాద్దాం అంటే 6 క్యూబ్ అని రాద్దాం. దాని పవర్ లో ఏమి ఇచ్చాడంటే 2/3 అని ఇచ్చాడు, అదే రాసేద్దాం. ప్లస్ 36 ని 6 స్క్వేర్ అని మాట్లాడదాం. పవర్లో -1/2 అంటున్నాడు, అదే రాసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 6 స్క్వేర్ మిగిలింది. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 6 పవర్ -1 మిగిలింది. 6 పవర్ -1 అంటే 1/6 అని అర్థం. సో ఇక్కడ చూడండి, 36 ఇంటూ 6 చేస్తే 216, 216 ప్లస్ 1 అంటే 217. 217/6 అనేది మన ఆన్సర్ అవుతుంది. 217/6 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20790. ఒక నెంబర్ ఇచ్చి అందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్నో కనుక్కోమంటే ముందు ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయగలగాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాస్తున్నా, గమనించండి. సో చివరిలో 0 ఉంది కాబట్టి 5 మల్టిపుల్ అవుతుంది. 5తో డివైడ్ చేస్తున్నా. 5 4 times 20 అండ్ 5 15 times 75 అండ్ 5 8 times 8 ఉంది. అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నా. 2 times అండ్ 2 not 7 times 2 not 7 7 అంటే 14 times, ఇంకొక 1 ఉంది 18 అంటే 9 times. సో ఇక్కడ 9 2079 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నా. 3 6 times 18, 3 9 times 27, 3 times రైట్. మరలా 3తో డివైడ్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 9తో డివైడ్ చేసేద్దాం. 9తో చేస్తే 9 7 times 63 అండ్ 9 7 times 63. ఈ 77 ఏమని చేద్దామంటే 7 11 టైమ్స్గా రాద్దాం. అన్నిటిని ప్రైమ్ నెంబర్స్గా రాసేసా, కానీ 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని ఏమని రాస్తారంటే 3 స్క్వేర్ అని రాసేయండి. రైట్. ఇప్పుడు ఓవరాల్గా ప్రైమ్ నెంబర్ ప్రొడక్ట్ ఎలా రాయాలంటే 5 power 1 ఇంటూ 2 power 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 అంటే 3 క్యూబ్, మొత్తం 3 టైమ్స్ ఉంది, ఇంటూ 7 power 1 ఇంటూ 11 power 1. ఇలా ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాసిన తర్వాత ఆ పవర్స్ని సమ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. సో పవర్స్ని సమ్ చేస్తే 1 + 1 2, 2 + 3 5, 5 + 1 6, 6 + 1 7. ఓవరాల్గా ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. If p is equal to square root of 72 minus square root of 72 minus square root of 72 minus square root of 72 and so on infinity, then find the value of 2p square plus 1. మనల్ని అడిగిన క్వశ్చన్ p ఇచ్చి 2p square plus 1 గురించి అడిగాడు. మనకి జనరల్ ఫార్ములా ఏం తెలుసు అంటే, మన దగ్గర స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ అండ్ సో ఆన్ కనుక ఉంటే దీన్ని కనుక్కోవడానికి, దీన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 - 1/2 అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఇందులో ఏ ప్లేస్లో ఎంత ఉందంటే రాడికంట్ 72 ఉంది. ఏ ప్లేస్లో 72 పెడితే సరిపోతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4a అంటే 472s 288 + 1 స్క్వేర్ రూట్ తర్వాత -1 కూడా ఉంది, అది కూడా రాసేయండి, /2. 288 + 1 అంటే 289. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17. 17 - 1 అంటే 16. 16/2 అంటే 8. సో ఇప్పుడు p వాల్యూ ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. మనల్ని ఏమడిగాడంటే 2p² + 1 గురించి అడిగాడు. సో ఇప్పుడు p వాల్యూ 8 అయితే p² 64 అవుతుంది. 2p² అంటే 64 twice 128 అవుతుంది. 128 + 1 అంటే 129 అవుతుంది. 129 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. అమ్మ ఒక్కసారి ఒక్క విషయం గమనించండి, ఇది జనరల్గా ఫార్ములా ప్రకారం చేసే విధానం. ఒక్కసారి ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకిచ్చిన p ఏంటంటే ఎలా ఉందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 72 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 అండ్ సో ఆన్ ఇలా ఉంది. ఇలా ఉంటే 72ని ఎలా రాయొచ్చు అంటే 9 × 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయొచ్చు, పక్కపక్క నెంబర్ల యొక్క ప్రొడక్ట్గా రాయొచ్చు. సో ఏదైనా ఒక నెంబర్ని ఆ రూట్స్లో ఉన్న రాడికంట్ని 1 డిఫరెన్స్ ఉండేటట్టు కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయగలిగితే మైనస్లు ఇస్తే చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది, ప్లస్లు ఇస్తే పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి, మనకి మైనస్లు ఇచ్చాడు కాబట్టి చిన్న నెంబరే మన ఆన్సర్ అవుతుంది. సో p = 8 అవుతుంది. మనల్ని అడిగింది p గురించి కాదు, 2p² + 1 గురించి కాబట్టి p ప్లేస్లో 8 పెడితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయగలిగితేనే పాసిబుల్ అవుతుంది, రాయలేకపోతే ఫార్ములా వేసుకోవాలి. గమనించండి అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. If x + y + z = 6 and xy + zx + zy is equal to 10, ఇక్కడ
దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz గురించి కనుక్కోమంటున్నాడు. వాడు అడిగిన క్వశ్చన్కి ఫార్ములా ప్రకారం రాసినట్లయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyzకి ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ రాయాలి. మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ రాస్తే సరిపోతుంది. గమనించండి, ఇది వాడు అడిగిన క్వశ్చన్కి ఫార్ములా. మన దగ్గర ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత ఉందంటే 6 అని ఉంది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో 6 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంటూ సంథింగ్ మన ఆన్సర్ అవుతుంది. 6 ఇంటూ సంథింగ్ అన్నప్పుడు 6 మల్టిపుల్ మన ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 6 మల్టిపుల్ ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. గమనించండి, మీకు డౌట్ రావచ్చు, మేడం 2-3 ఆప్షన్స్ 6 మల్టిపుల్ ఉంటే అప్పుడేం చేయాలి అన్నట్లయితే దీన్ని ఫార్ములా ప్రకారం చేయాలి. ముందు ఫార్ములాలో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మన దగ్గర లేదు కాబట్టి ఫస్ట్ ఆ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేయాలంటే ఈ ఫార్ములా రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ XY ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అనే ఫార్ములా రాయాలమ్మా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 6 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు ఈ పార్ట్ ఇక్కడే ఉంచి ఈ పార్ట్ మొత్తాన్ని అటు తీసుకెళ్ళిపోండి. సో ఆ పార్ట్ XY ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అంటే 10, 2 ఆఫ్ ఉంది కాబట్టి 2 ఇంటూ 10 అంటే 20. ఆ ప్లస్ 20 ఇటు వచ్చేస్తే మైనస్ 20 అవుతుంది. ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుందంటే 36లో 20 పోతే ఇంకెంత వస్తుందమ్మా, 16 వస్తుంది. గమనించండి, సో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. అబ్జర్వ్ చేయండి, 16 మైనస్ 10 అంటే 6, 6 ఇంటూ 6 అంటే 36. సో మన ఆన్సర్ 36 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఇలా చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. In the triangle ABC, a line is drawn from C which bisect AB at point D. Find the ratio of triangle DBC and ABC. ఇక్కడ గమనించండి అమ్మా, ట్రయాంగిల్ ఏబీసీలో ఏబి ఇక్కడ ఏంటంట, ట్రయాంగిల్ ఏబీసీలో ఏ లైన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ సి విచ్ బైసెక్ట్ ఏబి అట్ డి. సిడి అనే బైసెక్ట్ మీడియన్ లైన్ డ్రా చేశాడు. అంటే ఏబీని బైసెక్ట్ చేస్తున్నట్టుగా మీడియన్ లైన్ని డ్రా చేశాడు సిడి. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డిబీసీ ట్రయాంగిల్కి ఏబీసీ ట్రయాంగిల్కి ఏరియాస్ రేషియో అడుగుతున్నాడు, రైటా? ఇప్పుడు ఒక పాయింట్ గమనించినట్లయితే అది మీడియన్ లైన్ కదా, అప్పుడు ఏం చేస్తుంది, ట్రయాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది. సో డిబీసీ ఎంత ఉంటుందో ఏడీసీ కూడా అంతే ఉంటుంది. ఇది 1 పార్ట్. ఇప్పుడు మరి గమనించండి, డిబీసీ యొక్క ఏరియా 1 పార్ట్, ఆటోమేటిక్గా ఏబీసీ యొక్క ఏరియా 2 పార్ట్స్ అవుతుంది. 1:2 మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే ఇలా చెక్ చేసుకోండమ్మా. అసలు వాడు ఇచ్చిన డయాగ్రామ్ మీరు కనిపిస్తుందో లేదో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఇదేంటంట, ఇది సి అనే లైన్ అంట, సి అనే పాయింట్ అంట. ఇది సి, ఇది ఏ, ఇది బి అన్నాడమ్మా. అలాగే సిడి అనే ఒక బైసెక్టార్ లైన్ గీశాడు, దేనిపై కంటే ఏబీ పైకి. ఇప్పుడు ఒక పాయింట్ గమనించండి, ఇందులో ఏబి యొక్క టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే, ఇది మొత్తం ఎంత ఇచ్చాడంటే 8 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఈ టోటల్ పార్ట్ 8 సెంటీమీటర్ అన్నాడు. ఇది బైసెక్ట్ కాబట్టి ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ లెంత్ 10 సెంటీమీటర్ ఇచ్చాడు, బీసీ లెంత్ 6 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇదమ్మా మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది మనల్ని ఏమడుగుతున్నాడంటే డిబీసీ ఏరియాకి ఏబీసీ ఏరియాకి రేషియో అడుగుతున్నాడు. డిబీసీ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాయాలి. హాఫ్ ఇంటూ బేస్ ఎన్ని పార్ట్స్, డిబీలో బేసు 4 పార్ట్స్. హైట్ ఎంత ఉంది, సిడిఏ కదా హైటు, అలాగే రాసేద్దాం. ఇది డిబీసీ యొక్క ఏరియా. ఇప్పుడు నేను ఏబీసీ ఏరియా రాస్తున్నా. హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంది, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏబీ బేసు 8 పార్ట్స్ ఉంది. హైట్ ఎంత అంటే సిడీనే హైట్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. సో ఈ డిబీసీ ట్రయాంగిల్కి హైట్ అన్నా అదే, ఏబీసీ ట్రయాంగిల్కి హైట్ అన్నా అదే. రెండింటికి రేషియో వేయమంటున్నాడు. సిడి కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 1/2 క్యాన్సిల్ అయిపోయింది. 4:8 అంటే 1:2 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ 1:2 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. The area of right angle triangle ABC, right angled at B, is 46 square units. A median is drawn from A to BC which intersect at D. Find the area of triangle ABD. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ని ఇప్పుడు మళ్ళీ మార్చి అడుగుతున్నాడు.
టోటల్గా ట్రయాంగిల్ ఏబీసీ ఉంది, దాని యొక్క ఏరియా 46 అని చెప్పాడు. అందులో ఏమంటున్నాడు, ఒక లైన్ని ఏ మీడియన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ నుంచి బీసీకి మీడియన్ డ్రా చేశాడు, అది డి దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి చెప్పమంటున్నాడు. ఇందాక మాట్లాడుకున్న ప్రకారం ఏబిడి అనేది ఏం చేస్తుంది, ఏబీసీని 2 ఈక్వల్ ట్రయాంగిల్స్గా విడగొడుతుంది కదా. అంటే ఏబీసీ ట్రయాంగిల్ యొక్క ఏరియా 46 ఉంటే ఏబిడి ట్రయాంగిల్ యొక్క ఏరియా అందులో హాఫ్ ఉండాలి కదా. సో 46లో హాఫ్ అంటే 23 అవుతుంది. గమనించండి, 23 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఒకవేళ క్లారిటీ లేకపోతే ఒక్కసారి డయాగ్రామ్ వేసి చెక్ చేసుకోవడమా సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం రండి. బిట్ నెంబర్ 57. X and Y give an exam. Difference of their marks is 45 and the difference of their marks is 15% of the maximum marks. What is the maximum marks of the for the exam? క్వశ్చన్ చూడండి ఎంత ఉందో. ఏమి లేదు, విషయం ఏమి లేదు దీంట్లో. ఇదిగో మ్యాక్సిమం మార్క్స్లో ఇద్దరి మార్క్స్ యొక్క పర్సంటేజ్ డిఫరెన్స్ 15%, ఇద్దరి మార్క్స్ యొక్క డిఫరెన్స్ 45, ఇద్దరి పర్సంటేజ్లకి డిఫరెన్స్ ఏమో 15%, మార్క్స్ యొక్క డిఫరెన్స్ ఏమో 45. ఏమి లేదు, డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ని డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఈక్వల్ చేసా అంటే 15% 45 అయితే మనల్ని కనుక్కోమంటుంది ఆ ఎగ్జామ్లో ఉన్న మ్యాక్సిమం మార్క్సే కదా, అంటే 100% కనుక్కోమంటున్నాడు కదా. 15 3 టైమ్సే కదా, సో 100 3 టైమ్స్ అంటే 300 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ 300 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఏ పర్సంటేజ్ని ఆ వాల్యూకి ఈక్వల్ చేయాలి, ఆ 45 డిఫరెన్సు, పర్సంటేజ్ కూడా 15% కూడా డిఫరెన్సే. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If P is to Q is to R equal to 6 is to 7 is to 8 and R is to S equal to 3 is to 5, then what is P is to S? ఇక్కడ క్లియర్గా గమనించండి, P అండ్ Sకి రేషియో అడుగుతున్నాడు. మన దగ్గర P పార్ట్స్ 6, Q పార్ట్స్ 7, R పార్ట్స్ 8 ఉంది. ఇక్కడ R పార్ట్స్ 3 ఉంది, కానీ రెండిట్లో R అనే లెటర్ కామన్గా ఉంది. ఎప్పుడైనా గమనించండి, ఏ లెటర్ కామన్గా ఉంటే ఆ లెటర్ యొక్క పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడేమో 8 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది. 8ని 3గా కానీ 3ని 8గా కానీ మార్చలేం. అందుకని ఏం చేస్తామంటే ఆ 3ని తెచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఈ 8 తెచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తాం. అలా మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి ఆర్ పార్ట్స్. సో కానీ మల్టిప్లై చేసేటప్పుడు రేషియోలో కేవలం ఒక పార్ట్ని మల్టిప్లై చేయకూడదు, ఆల్ పార్ట్స్ని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే 6 3 18, 7 3 21, 8 3 24, P is to Q is to R అవుతుంది. అలాగే ఇక్కడ ఎస్తో ఇక్కడ 8తో మల్టిప్లై చేసినట్లయితే R పార్ట్స్ 24 ఆల్రెడీ రాసేసా, ఎస్ పార్ట్స్ 5 8 టైమ్స్ 40 రాసేసా. ఇది P పార్ట్స్, ఇది Q పార్ట్స్, ఇది R పార్ట్స్, ఇది S పార్ట్స్. మనల్ని అడిగింది P is to S అడిగాడు. P అంటే 18 పార్ట్స్, S అంటే 40 పార్ట్స్. సో క్లియర్గా క్యాన్సిల్ చేసినట్లయితే ఏ టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది, 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది. 2 9 టైమ్స్, 2 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 9 is to 20 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. In what ratio must a mixture of 11% sugar strength be mixed with that of 25% sugar strength so as to get a new mixture of 13% sugar strength? ఇక్కడ చూడమ్మా, 2 types of sugar strengths ఉన్నాయి. మొదటిదేమో 11% ఉంది, తర్వాత 25% ఉంది. ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపితే 13% షుగర్ స్ట్రెంత్గా మారిపోతుందని అడుగుతున్నాడు. 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఎలిగేషన్ ప్రిఫర్ చేయొచ్చు. టోటల్ మిక్చర్లో ఫైనల్ న్యూ మిక్చర్లో 13% ఉంది, స్టార్టింగ్లో 11% ఉంది, సెకండ్ పార్ట్లో 25% ఉంది. ఇవి రెండు తీసుకొని మైనస్ చేస్తే సరిపోతుంది. 11కి 13కి డిఫరెన్సు 2, అలాగే 25కి 13కి డిఫరెన్సు 12. ఈ రెండింటికి రేషియో వేస్తే 6 is to 1 అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. What is the average of 90, 250, 240, 204 and 616? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడంటే సమ్ చేసి ఎన్ని నెంబర్స్ ఉంటే ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేయటమే కదా, రైట్. ఒక విషయం గమనించండి అమ్మా, యూనిట్స్ ప్లేస్ చేయటం కుదురుతుందా కుదరదా? కుదరదు. ఎందుకు? 3 ఆప్షన్స్లో ఎండ్ విత్ 0 ఉంది కాబట్టి కుదరకపోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు ఇలా యాడ్ చేద్దాం. అమ్మ ఇదొక 16, ఇదొక 4, అక్కడికి 20, ఇదొక 600, ఇదొక 200, 600 200 800, ఇందాక ఒక 20 820, 820 820, ఇదొక 10 240 అంటే 1060 1060, ఇదొక 90, ఇదొక 50 140. అమ్మ ఇందాక 1060, ఇదొక 140 కదా. 1060కి 40 కలిపితే 1100, 1100కి 100 కలిపితే 1200, 1200 ప్లస్ 200 అంటే 1400. సో టోటల్ సమ్ 1400. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 వచ్చాయి, 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో మీరు 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 280 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, గమనించండి. సో 280 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61.
A sum of money invested at simple interest becomes 13/10 of itself in 2 years and 6 months. 2 years and 6 months. What is the rate of interest per annum? ఇక్కడ క్లియర్గా గమనించండి అమ్మా. A sum of money invested a simple interest becomes 13/10 అంటే 10 parts ప్రిన్సిపల్ అయినప్పుడు సమ్ బికమ్స్ అమౌంట్ ఓన్లీ అంటే 13 parts అమౌంట్ అయిందని. సో నేను 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటే 13 రూపాయలు పే చేయాల్సి వచ్చింది. 3 రూపీస్ ఎక్స్ట్రా పే చేసేదంతా ఇంట్రెస్టే. సో నేను పే చేసిన ఇంట్రెస్ట్ 3 రూపీస్ అనుకుందాం. ఎంత ప్రిన్సిపల్ మీద? 10 రూపీ ప్రిన్సిపల్ మీద. నేను జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా రాస్తున్నా. I = PTR/100 రాస్తున్నా. P టైం పీరియడ్ రాస్తున్నా 2 years 6 months. ఎప్పుడు టైం పీరియడ్ ఇయర్స్లో ఉండాలి. 6 months అంటే హాఫ్ ఇయర్, 2.5 years. 2.5 years అంటే 5/2 years అని అర్థం. PTR/100 రాసేసా. గమనించండి, by 100 రాసేసా. సో క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ గమనించండి అమ్మా, ఇది 50 2 times క్యాన్సిల్ చేస్తుంది. 2 × 2 4, ఈ సైడ్ వచ్చేస్తే 3 4s 12 అవుతుంది. 12 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. The ratio of cost price and selling price of an article is 5:3. What is the loss percentage? Cost price 5 parts ఉంది, selling price 3 parts ఉంది, loss 2 parts. Loss percentage ఎప్పుడు కాస్ట్ మీదే కట్టాలి. 2 on what percent of 5 అని కడితే సరిపోతుంది. 100లో 5 20 times క్యాన్సిల్ అవుతుంది. 22 times 40, 40% ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. A shopkeeper offers the following 3 schemes. Which scheme has the maximum discount percentage? ఈ 3 స్కీమ్స్లో ఎక్కడ మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చిందని అడుగుతున్నాడు. 2 successive discounts of 30% and 20%. 30% and 20% కలిపి ముందు సింగిల్ డిస్కౌంట్గా మార్చి ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూద్దాం. సో 100 మార్క్డ్ ప్రైస్ అనుకుంటే ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 30% వచ్చింది. 100కి 30% అంటే 30 రూపీ డిస్కౌంట్ వచ్చింది. సో ఈ మొదటి 30 రూపీస్ పోగా ఇంకా 70 రూపీ పే చేయాలి. ఈ 70 పైన 20% డిస్కౌంట్ వచ్చింది. గమనించండి, 70కి 20% అంటే 14 అని అర్థం. సో రెండో డిస్కౌంట్ 14. మొదటి డిస్కౌంట్ 30, రెండో డిస్కౌంట్ 14. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అంటే 44 అని అర్థం. సో మీరు గమనించండి, ఓవరాల్గా 30% అండ్ 20% సక్సెసివ్లను కలిపితే సింగిల్ డిస్కౌంట్ 44% వచ్చింది. గమనించండి, ఇది ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ 44% అమ్మా. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బై 4 get 7 అంటే 3 ఫ్రీగా వస్తాయని 4 కొంటే. సో 4 కొన్నప్పుడు 7 వస్తున్నాయి అంటే 3 ఫ్రీ అని అర్థం. ఇక్కడ గమనించండి, మరి మొత్తం 7 వస్తువుల మీద మనకి 3 వస్తువులు ఫ్రీగా ఇచ్చారు, 3 ఆర్టికల్స్ ఫ్రీగా ఇచ్చారు అంటే అవి డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో 3 on 7 వాట్ పర్సెంట్ అని కడితే సరిపోతుంది, డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. మళ్ళీ బై 4 get 7 అంటే 4 కొంటే 7 వస్తాయని అంటే 3 ఫ్రీగా వస్తాయని. సో ఆ 3 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎన్ని వస్తువుల మీద? 7 వస్తువుల మీద అని అర్థం. సో క్యాన్సిల్ చేసినట్లయితే 700లో 14 పాయింట్ సంథింగ్ టైమ్స్ పోతుంది. 14 3 times 42, మన ఆన్సర్ 42 పాయింట్ సంథింగ్ ఉంటుంది. గమనించండి. ఇక్కడికి వచ్చేద్దాం. థర్డ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏంటో థర్డ్ పాయింట్ కూడా అదే. బై 4 get 3 ఫ్రీ. 4 కొంటే 3 ఫ్రీగా ఇస్తారు, మొత్తం నీకు 7 వస్తువులు వస్తాయి. సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఒకటే అంటే థర్డ్ పాయింట్లో కూడా 42 పాయింట్ సంథింగ్ % డిస్కౌంట్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? ఈ మూడిట్లో మ్యాక్సిమం డిస్కౌంట్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. ఓన్లీ ఫస్ట్ దాంట్లోనే ఉంది. ఓన్లీ 1 ఆన్సర్ అమ్మా. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. If 4 power x is equal to 7th root of 1024, then what is the value of x? అమ్మా నేను 4 పవర్ ఎక్స్ని ఏమని రాస్తున్నానంటే 2 పవర్ 2x అని రాస్తున్నా. 4 అంటే 2 స్క్వేర్ రాయొచ్చు కదా, అందుకని 4 పవర్ ఎక్స్ని 2 పవర్ ఎక్స్గా 2 పవర్ 2xగా రాస్తున్నా. ఇక్కడ చూడమ్మా 1024 ఉంది. 1024 అంటే 2 పవర్ 10 అని తెలుసు. 7th రూట్ ఉంది కదా, సో 7th రూట్ని 1/7 పవర్లో 1/7 అని రాస్తున్నా. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ పార్ట్ని 2 పవర్ 10/7 అని రాసేయచ్చు. ఒక్కసారి గమనించండి అమ్మా. ఇప్పుడు మన బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. అంటే 2x = 10/7 అని మాట్లాడవచ్చు. ఈ 10లో 2 5 times క్యాన్సిల్ అయిపోతుంది. సో x = 5/7 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. 12 men or 30 boys can complete a work in 72 days. అంటే 12 men అయినా 30 బాయ్స్ అయినా ఒకే వర్క్ చేయగలుగుతున్నారు అంటే 12 men work is equal to 30 boys work అని అర్థం. How many days will 48 men and 24 boys will take to complete the same work? ఇలాంటి బిట్ వచ్చినప్పుడు క్వశ్చన్ మొత్తాన్ని ఒకే పర్సన్స్లోకి మార్చుకోవాలి. అయితే మెన్లోకి కానీ లేదా బాయ్స్లోకి కానీ మార్చుకోవాలి. నా దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటంటే 12 men = 30 బాయ్ ఉంది.
హౌ మెనీ డేస్ విల్ 48 men కావాలి నాకు. సో ఇక్కడ చూడండి 12 men 30 బాయ్స్ అయితే 48 menకు మారటానికి ఇంటూ 4 చేస్తే సరిపోతుంది బోత్ సైడ్స్. అంటే 48 men 120 బాయ్స్కి ఈక్వల్ అవుతారు. సో ఇప్పుడు నేను 48 men ప్లేస్లో ఏమని రాయొచ్చు, 120 బాయ్స్ అని రాయొచ్చు. వీళ్ళు ఒక 120 బాయ్స్ అండ్ వీళ్ళు ఒక 24 బాయ్స్. టోటల్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 144 బాయ్స్ యొక్క వర్కింగ్ డేస్ ఎన్ని అని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. 48 men అంటే 120 బాయ్స్ అండ్ 24 బాయ్స్ అంటే 120 + 24 144 బాయ్స్ యొక్క టోటల్ వర్క్ అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి. మన దగ్గర ఒక విషయం తెలుసు చూడండి, 30 బాయ్స్ అయితే వర్క్ను 72 డేస్లో చేస్తారు. సో 30 బాయ్స్ 72 డేస్లో వర్క్ చేయగలిగితే అదే వర్క్ని 144 బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారనేది మన క్వశ్చన్. క్యాన్సిల్ చేసినట్లయితే 72 144ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 2 13 15 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 15 మన ఆన్సర్, థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A train starts moving from a place P at 10 AM and arrives at another place Q at 5:30 PM on the same day. If the speed of the train is 50 km/h, then what will be the distance covered by the train? ఇక్కడ క్లియర్గా గమనించండి. ఒక ట్రైన్ 10కి స్టార్ట్ అయింది, 5:30కి రీచ్ అయింది. 10 నుంచి 5:30 వరకు ట్రావెల్ చేస్తూనే ఉంది. అంటే మొత్తం మీద ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తుందని గమనించినట్లయితే, క్యాలిక్యులేట్ చేసినట్లయితే 10 నుంచి 5 వరకు ఒక 2 అవర్స్. 10 నుంచి 12 వరకు ఒక 2 అవర్స్. అక్కడి నుంచి 5:30 అంటే 5:30 అవర్స్. సో 5:30 ఒక 2 అంటే 7:30 అవర్స్. 7:30 7.5 అంటే 15/2 అవర్స్. అంటే మొత్తము టైం ఎంత అంటే 15/2 అవర్స్ ఇంటూ స్పీడ్ ఎంత అంటే 50 km/h. సో ఇప్పుడు నా దగ్గర టైం ఉంది, స్పీడ్ ఉంది. టైం ఇంటూ స్పీడ్ రాస్తే డిస్టెన్స్ వస్తుంది. వాడు ఫైండ్ అవుట్ చేయమంది కూడా డిస్టెన్సే. క్యాన్సిల్ చేసినట్లయితే 2తో 50 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను 25 15s మల్టిప్లై చేస్తే సరిపోతుంది అమ్మా. 25 10 టైమ్స్ 250, 25 5 టైమ్స్ 125. సో టోటల్గా యాడ్ చేస్తే 375 అవుతుంది. గమనించండి, 375 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. బార్ గ్రాఫ్లో ABCDEFG అని మొత్తం మీద వాషింగ్ మిషన్ యొక్క బ్రాండ్ నేమ్స్ ఇచ్చాడు. X యాక్సిస్ మీద, Y యాక్సిస్ మీద సేల్స్ ఇన్ థౌజండ్స్ ఇచ్చాడు. గమనించండి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సేల్స్ ఆఫ్ విచ్ వాషింగ్ మెషిన్ బ్రాండ్ వర్ ద సెకండ్ హైయెస్ట్? సెకండ్ హైయెస్ట్ దేనికి ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ హైయెస్ట్ Dకి ఉంది, సెకండ్ హైయెస్ట్ Aకు ఉంది. ఏ గురించి అడుగుతున్నాడు, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దామమ్మా. బిట్ నెంబర్ 68. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేల్స్ ఆఫ్ బ్రాండ్ G టు బ్రాండ్ A? బ్రాండ్ Gకి బ్రాండ్ Aకి రేషియో అడుగుతున్నాడు. బ్రాండ్ G 160తో ఉంది, బ్రాండ్ A 360గా ఉంది. సో 0 0 కామన్గా ఉంది, క్యాన్సిల్ చేసేసా. 4తో 4 టైమ్స్, 4తో 9 టైమ్స్ క్యాన్సిల్ చేసా. 4:9 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. సేల్స్ ఆఫ్ బ్రాండ్ D వాజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ బ్రాండ్ B బై బ్రాండ్ B కంటే బ్రాండ్ D ఎంత % గ్రేటర్ అని అడుగుతున్నాడు. బ్రాండ్ Bలో 100 ఉందమ్మా, బ్రాండ్ Dలో 400 ఉంది. 100 నుంచి 400కి వచ్చింది అంటే 300 పెరిగిందని అర్థం. సో 100 పైన 300 ఇంక్రీజ్ అయిందంటే 300% ఇంక్రీజ్ అయినట్టే, ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్. నెక్స్ట్ అమ్మ, 100కి ఎంత పెరిగితే అంత % ఇంక్రీజ్ అయినట్టే, 300% పెరిగినట్టు. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. If the sales figures are exclusive of tax, then at the rate of 18% tax, how much is the tax to be paid on the sales of all the 7 brands of washing machines? ఇక్కడ క్లియర్గా గమనించండి. 18% ట్యాక్స్ వేస్తున్నారంట. మొత్తం 7 బ్రాండ్ల మీద పడే టోటల్ ట్యాక్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ముందు యాడ్ చేసుకుంటా వస్తే సరిపోతుంది. ఇది ఒక 360, ఇది ఒక 340, యాడ్ చేస్తే 700. 700 ఇక్కడ ఒక 100 ఉంది, 800, 800 400 1200. ఇక్కడ చూడమ్మా 140, ఇక్కడ ఒక 160 300, ఇందాక 1200, ఇది ఒక 300 1500, 100 ప్లస్ ఒక 100 1600. అంటే 1600 పైన 18% ట్యాక్స్ పడుతుంది. నన్ను ట్యాక్స్ అమౌంట్ కనుక్కోమన్నాడు. 1600కి 18% చూడాలి. సో 0000 క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ గమనించండి, ఈ సేల్స్ అంతా థౌజండ్స్లో ఉంది కదా, అంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఫైనల్ ట్యాక్స్ కూడా థౌజండ్స్లో రావాలి. సో మన ఆన్సర్ ఎండ్ విత్ 000 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్లో కానీ ఫోర్త్ ఆప్షన్లో కానీ ఉంటుంది మన ఆన్సర్. ఇంకో విషయం, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత 8, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 6, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 8, 6 × 8 8. అంటే 000కు ముందు 8 ఉండాలి మన ఆన్సర్లో. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. The area of square is 42.25 cm². ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒక్క విషయం గమనించండి అమ్మా,
మన స్క్వేర్ ఏరియా కనుక 0.25తో ఎండ్ అయితే సైడ్ 0.5తో ఎండ్ అవుతుంది. పెరిమీటర్ కట్టేటప్పుడు 4a చేస్తాం, అంటే 4 × 0.5 తీసుకుంటాం. ఐ మీన్ సంథింగ్ నెంబరు 0.5 ఉంటుంది. పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా, రైట్. ఇప్పుడు 4 × 0.5 అనే నెంబర్ని మల్టిప్లై చేస్తే చివరిలో 4 మల్టిపుల్ మిగలదు. అర్థం కాలేదు కదా, సార్ చూద్దారండి. ఫర్ ఎగ్జాంపుల్ 3.5 ఇది ఎండ్ విత్ 0.5, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4 3s 12, 4 halves 2, 12 plus 2 14, దిస్ ఈజ్ నాట్ 4 మల్టిపల్. అలాగే 5.5 × 4, ఇప్పుడు చూడండి 4 5s 20, 4 halves 2, 20 plus 2 22. అలాగే 6.5 తీసుకొని ఇంటూ 4 చేద్దాం. 4 6 24, 4 halves 2, 24 plus 2 26. అంటే 0.5తో ఎండ్ అయ్యే నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే, ఎందుకు మేడం అసలు 4తో ఎందుకు మల్టిప్లై చేయాలంటే మనం కనుక్కోవాల్సింది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కదా. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఫార్ములా 4a కదా. అంటే 0.5తో ఎండ్ అయ్యే నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ 4 మల్టిపుల్ అవ్వకూడదు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోకి ఇంకొకసారి వెళ్ళి చూద్దాం రండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ 42.25. ఏరియా 0.25తో ఎండ్ అయితే సైడ్ కంపల్సరీ 0.5తో ఎండ్ అవుతుంది. ఈ 0.5తో ఎండ్ అయ్యే నెంబర్ని పెరిమీటర్ కనుక్కోవడం కోసం 4తో మల్టిప్లై చేస్తే 4 మల్టిపుల్ అవ్వకూడదు ఆన్సర్. 4 మల్టిపుల్ ఉంది ఆన్సర్ కాదు. 4 మల్టిపుల్ లేదు ఆన్సర్ అవ్వచ్చు. 4 మల్టిపుల్ ఉంది ఆన్సర్ కాదు. 4 మల్టిపుల్ ఉంది ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లేదు అంటే 42.25 యొక్క స్క్వేర్ రూట్, ఇప్పుడు మనకి సైడ్ యొక్క స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చాడు 42.25. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే సైడ్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ కనుక చేసినట్లయితే 6.5 వస్తుంది 42.25ని. దాని యొక్క పెరిమీటర్ కనుక్కోమన్నాడు, అంటే 4a చేయాలి. సో 6.5 × 4 చేస్తే 26 అవుతుంది. 26 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. If the perimeter of semicircle is 72 cm, then find its area. ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సెమీసర్కిల్కి. సెమీసర్కిల్ యొక్క పెరిమీటర్కి ఫార్ములా 36/7 × r. దీని వాల్యూ 72 అని ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 36 72ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ బై 7 అదర్ సైడ్ వెళ్తే ఇంటూ 7 అవుతుంది. r = 2 × 7 అంటే 14 అవుతుంది. సో రేడియస్ 14 వచ్చింది. మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా అంటే పై r² అంటే 14 × 14/2 అని రాయాలి. ఎందుకంటే సెమీ సర్క్యులర్ ఏరియా ఫార్ములా పై r²/2 కాబట్టి ఇది మర్చిపోకూడదు. సో 7 2s 14 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. 2 × 4 8, ఆన్సర్ ఎండ్ విత్ 8. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The volume of cube is 274.625 cm3. Find its side. మనల్ని ఫైండ్ ఇట్ సైడ్ కనుక్కోమంటున్నాడు, అబ్జర్వ్ చేయండి. రైట్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అనే కదా. ఏ క్యూబ్ = ఎంత ఇచ్చాడంటే 274.625 అని ఇచ్చాడు. రైట్. ఇప్పుడు దీన్ని కనుక మనం క్యూబ్ రూట్ చేసినట్లయితే మనకి ఏ వస్తుంది, సైడ్ ఆఫ్ క్యూబ్ వస్తుంది. మళ్ళీ కనుక్కోమంది కూడా అదే. ఒక్క పాయింట్ గమనించండి అమ్మా, క్యూబ్ రూట్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్ కనుక 5 ఉంటే ఆన్సర్ కూడా క్యూబ్ రూట్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ కూడా 5 వస్తుంది. డెసిమల్ తీసుకొస్తే పక్కన పెట్టండి, రిమైనింగ్ మాట్లాడుకుందాం. రైటా. యూనిట్స్ ప్లస్ 5 అయితే క్యూబ్ రూట్ చేసిన తర్వాత కూడా యూనిట్స్ ప్లస్ 5. మనకు కావాల్సింది, మనం చేస్తుంది క్యూబ్ రూట్ కాబట్టి ఒక 3 డిజిట్ తీసి పక్కన పెట్టేసేయండి. ఇక మిగిలింది 274. 274 ఏ నెంబర్కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబరో చూద్దాం. 274 అనేది 216కి దగ్గరలో ఉంది. అదేంటి మేడం 343 కూడా దగ్గరలో ఉంది కదా, అంటే 6 క్యూబ్కి 7 క్యూబ్కి మధ్యలో ఉంది కదా, 7 క్యూబ్కి దగ్గరలో ఉంది కదా అంటారు. 7 క్యూబ్కి దగ్గరలో ఉన్న 7 క్యూబ్ అంటే 343, 274 కంటే మోర్ ఉన్న నెంబర్ తీసుకోకూడదు, లెస్ నెంబర్ తీసుకోవాలి. సో 274 అనేది 216కి దగ్గరలో ఉన్న నెంబర్. 216 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 6. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 6 5 అండ్ డెసిమల్ కూడా పెట్టాలి. 3 డిజిట్స్ ముందు డెసిమల్ ఉంటే దాన్ని క్యూబ్ రూట్ చేస్తే సింగిల్ డిజిట్ ముందుకు డెసిమల్ వస్తుంది. సో మన ఆన్సర్ 6.5 అవుతుంది. 6.5 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. Triangle XYZ is right angled at y. Angle x is equal to 45 degree. Then find the value of cosecant z plus √3/2. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. అందులో y దగ్గర 90 ఉందంటున్నాడు, x దగ్గర 45 అంటున్నాడు. ఆటోమేటిక్గా z దగ్గర 45 ఉంటుంది. సో మనల్ని అడిగింది కొసీకెంట్ 45. కొసీకెంట్ 45 అంటే √2 ప్లస్ √3/2 గురించి అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే 2√2 ప్లస్ √3/2 అవుతుంది. గమనించండి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్.
నెక్స్ట్ బిట్కి వెళ్దామా. బిట్ నెంబర్ 75. Triangle XYZ is right angled at Y. If sin x is equal to 4/5, then what is the value of cos Z? అమ్మా అసలు సైన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. మనల్ని అడిగింది కాస్, ఏదైనా కాస్ గురించి అడిగాడు. కాస్ జెడ్డా, కాస్ ఎక్సా, కాస్ వైయా మనకు అనవసరం, కాస్ గురించి అడిగాడు. కాస్ అడిగితే ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ మన ఫార్ములా. హైపోటెనస్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 5 పార్ట్స్ ఉంది. అంటే డినామినేటర్లో 5 పార్ట్స్ ఉండేది మన ఆన్సర్. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఇలా చేస్తే సరిపోతుంది. డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.